Hi everyone, welcome to English grammar class. Today we are going to discuss sentences. Sentences are divided into four classes. నాలుగు రకాలుగా వాక్యాలను చెప్తాం ఇంగ్లీష్లో. యాజ్ పర్ ద మీనింగ్ ఆఫ్ ది కన్వీ, ఫస్ట్ వన్ ఈజ్ ద అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. సెకండ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్, థర్డ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. So, what is the assertive sentence? Assertive sentence is the makes statements. స్టేట్మెంట్స్గా చెప్పే వాటిని అసర్టివ్ సెంటెన్స్ అని అంటాం. అంటే దిస్ ఈజ్ ఏ ట్రీ, హీ ఈజ్ ఏ గుడ్ బాయ్ ఆర్ గుడ్, ఈజ్ నాట్ గుడ్ బాయ్ అని కూడా చెప్పవచ్చు. నెగిటివ్ పాజిటివ్ రెండు కండిషన్స్ కూడా ఒక స్టేట్మెంట్ని ఏమని చెప్పుకుంటాం, అసర్టివ్ సెంటెన్స్ అని చెప్తాం. Imperative sentences. It may be a request, command, an advice or wish. ఇలాంటి సెంటెన్సెస్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంట. ఇందులో సబ్జెక్ట్ కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ ద డోర్, ప్లీజ్ గివ్ మీ రూపీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, స్టడీస్ ఆర్ హెల్త్ ఎనీవన్, గో దేర్, మే గాడ్ బ్లెస్ యూ. అంటే ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ వన్ ఓపెన్ ద డోర్, బయట నుంచి పిలుస్తున్నాం. ప్లీజ్ గివ్ మీ ఏ రూపీ, ఒక రూపాయి అంటే దిస్ ఈస్ కాల్డ్ ద రిక్వెస్ట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ స్టడీ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్ ఎనీ వన్. సో దిస్ వన్ ఎడ్యుకేషన్, దిస్ వన్ అడ్వైజ్, దీన్ని ఏమంటామండి, అడ్వైజ్ అంటాం. గోదేర్, గట్టిగా బిగ్గరగా గోదేర్ అంటే కమాండ్. మే గాడ్ బ్లెస్ యూ, ఇది విషెస్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లీజ్ గివ్ మీ, ఎవరిని అడుగుతున్నారండి, మనకు తెలియకుండా ఎదుటిన్న పర్సన్ అడుగుతాం. అతని పేరు కానీ అతను మెన్షన్ చేయకుండా చెప్పే వాటిని ఏమంటామంటే టేక్ కేర్ ఆఫ్ యువర్, ఎవరికి, అవతల వ్యక్తికి. ఇక్కడ సబ్జెక్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పేరు చెప్తాం, సమ్ ప్రైజ్, గీత ప్లీజ్ గివ్ మీ ఏ రూపీ అని పేరు మెన్షన్ చెప్తాం. రాజు గివ్ యువర్ బైస్కిల్ అని చెప్తాం, రిక్వెస్ట్. ఇలా ఈ లేకుండా సబ్జెక్ట్ లేకుండా ఉన్నటువంటి సెంటెన్సెస్ని ఏమంటామండి, ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఆస్క్ క్వశ్చన్స్, WH అంటామండి. ఈ WH లేకుండా ఏ క్వశ్చన్ వేయలేం, గుర్తుపెట్టుకోండి ఒకసారి. వాట్ ఆర్ యూ డూయింగ్ క్వశ్చన్ మార్క్, వేర్ ఆర్ యూ గోయింగ్ క్వశ్చన్ మార్క్, డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది. హౌ ఓల్డ్ ఆర్ యూ, నీకు ఎన్ని సంవత్సరాలు, వేర్ ఆర్ యూ గోయింగ్, హౌ మచ్ ద కాస్ట్ ఈజ్ దిస్ బుక్, ఈ బుక్ ఖరీదు ఎంత. అంటే ఇవన్నీ కూడా ఏంటి, WHతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ వేటి వాటిని ఏమంటామంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనకి లాస్ట్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఏ సెంటెన్స్ ద ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్, వండర్, డిలైట్ ఆర్ సర్ప్రైజ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఏవైనా సడన్గా చూసినటువంటి సెంటెన్స్ చెప్పేటప్పుడు, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్ ఇట్ ఈస్, ఎంత బాగుందిరా సీన్ అనుకుంటా చూడండి. హో అంటే ఇది ఆశ్చర్యార్థకం అంట. ఈ ఆశ్చర్యాత్మక సింబల్తో ఉంటే దాన్ని ఏమని చెప్పుకోవాలి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని చెప్తాం. హౌ నైస్ ద ఫ్లవర్ ఈజ్, ఎంత బాగుంది ఆ పువ్వులు అని చెప్పుకుంటాం. ఆల్సా ఈజ్ డెడ్, ఆశ్చర్యం చనిపోయాడు అని చెప్పేదాన్ని కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా చెప్పుకోండి. సో దిస్ ఈజ్ ద సెంటెన్స్ ప్యాటర్న్. So you have to write in your notebook and practice it. Thank you for watching my video. Please subscribe my channel and share with your friends and like it.